ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ఈరోజు మనం ఒక కీలకమైన పోరాటం గురించి మాట్లాడబోతున్నాం. మీరు ఎదుర్కొనే బలమైన యుద్ధం ఇతరులతో కాకుండా మీ ఆత్మతోనే అయితే ఎలా ఉంటుంది? మన శరీరంలో జరిగే యుద్ధం చాలా భయంకరమైనది. శోధన అరుస్తూ రాదు, అది నిశ్శబ్దంగా అపాయం లేనట్లుగా మనల్ని సమీపిస్తుంది. ఇందులో తప్పేముంది అని ప్రశ్నిస్తుంది. కానీ ఆ చిన్న తప్పు మన ఆత్మని ఎంతగా దెబ్బతీస్తుందో మనకు తెలుసు. ఈ పోరాటంలో మనం గెలవాలి. 1 కొరింథీయులు 10:13 మనుషులకు సాధారణంగా సంభవించు శోధనయే గాని మరి ఏ శోధనయు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా శోధింపబడనీయక శోధనను సహింపగలిగినట్లు దానితో కూడా తప్పించుకునే మార్గంను కూడా కలుగుచేయును. శోధన మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం తరచుగా సిగ్గుపడతాం. నేను విశ్వాసిని, ఇంకా ఈ శోధన నన్ను ఎందుకు వెంటాడుతుంది అని అనుకుంటాం. అయితే బైబిల్ ఒక గొప్ప విముక్తిని ఇస్తుంది. శోధించబడటం అనేది పాపం కాదు. ఎందుకంటే యేసు కూడా అరణ్యంలో సాతానుచే శోధించబడ్డాడు, కానీ ఆయన పాపం చేయలేదు. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభూతి లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలే శోధింపబడినను పాపం లేనివాడుగా ఉండెను. దీని అర్థం ఏమిటంటే, మీరు ఏదైనా విషయంలో మోసం చేయాలని, అబద్ధం చెప్పాలని లేదా రెండోసారి అటువైపు చూడాలని పోరాడుతున్నప్పుడు యేసు మిమ్మల్ని వేలెత్తి చూపడం లేదు. ఆయన మీ బలహీనతను అర్థం చేసుకుంటాడు. రాజులకు రాజు అయిన దేవుడే మానవ రూపం ధరించి మన బలహీనతను అనుభవించారు. కాబట్టి మనం సిగ్గుతో వెనక్కి తగ్గకుండా ధైర్యంతో కృపాసనము దగ్గరకు వెళ్ళవచ్చు. అక్కడ మనకు దయ, కనికరం లభిస్తాయి. శోధన నుండి తప్పించుకునే మార్గాన్ని ఎలా గుర్తించాలంటే దేవునికి లోబడి ఉండాలి. అలాగే శోధన నుండి తప్పించుకునే మార్గాలు 1 కొరింథీయులు 10:13 2 అద్భుతమైన వాగ్దానాలను ఇస్తుంది. శోధన సాధారణం మరియు దేవుడు ఎల్లప్పుడూ తప్పించుకునే మార్గంను కలుగజేస్తాడు. మరి శోధనపై మన ఉత్తమ రక్షణ ఏమిటి? హౌ టు అఫెన్స్. దేవునికి లోబడి ఉండాలి. అలాగే అపవాదిని ఎదిరించుడి, అప్పుడు అతడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. శోధన తలుపు తట్టినప్పుడు అది మోసపు వస్త్రాలు ధరించి వస్తుందని గుర్తుంచుకోండి. అది మీకు నెరవేర్పు ఇవ్వదు. అపవాది అబద్ధాలాడుతున్నాడు. పాపం ఎప్పుడూ విశ్వాసిని తరువాత మరింత చెడ్డగా భావించేలా చేస్తుంది. తదుపరిసారి శోధన వచ్చినప్పుడు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి. మీరు ఏం చేయబోతున్నారో, ఏం చెప్పబోతున్నారో, ఎక్కడికి పారిపోబోతున్నారో తెలుసుకోండి. యోసేపులాగా జీవించడానికి ప్రయత్నించండి. అప్పుడే మీరు జీవితంలో శోధనని ఎదిరించగలుగుతారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.